నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విశ్రాంతి లేదు, విరామం లేదు. పగబట్టినట్టు ప్రాణం తీసేట్టు ఆపకుండా భారతాన కుండపోత వర్షం కుమ్మేస్తోంది. ఉత్తరాదిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలుంటాయా? ఐఎండీ చేసిన హెచ్చరికలేంటి? ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదయ్యాయి. నదులు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది. ఇక రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాదిలో జలప్రళయం, దంచికొడుతున్న వానలు, పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం, ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్న నదులు, విరిగిపడుతున్న కొండచరియలు, కేరళలో నీట మునిగిన ఆలయాలు, మరో 4 రోజులు భారీ వర్షాలు. ఉత్తరాదిలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా కుండపోత కుమ్మేస్తోంది. పలు రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అసోం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబై, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, హిమాచల్ ప్రదేశ్ల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. లక్షలాది మంది వరదల బారిన పడ్డారు. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చాలా చోట్ల నదులు డేంజర్ లెవెల్స్ దాటి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కుంభవృష్టితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న విదర్భపై అల్పపీడనం కారణంగా రాబోయే 4 రోజులు దక్షిణ మధ్య భారతదేశంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇంకా అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, బీహార్, జార్ఖండ్తో సహా తూర్పు ఈశాన్య భారత్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. మోరిగావ్ జిల్లాలో భారీ వరదలతో గ్రామాలన్నీ నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. नदी तोड़ देने के बाद में फिर हम लोग यहाँ मंदिर के सामने सरकारी माटी है, वहाँ पर हम लोग अपना घर बनाकर रहने लगी. यहाँ पर रहते रहते 10-15 साल हो गया. फिर यहाँ भी तोड़ दिया, फिर माथावारी बनाया, फिर हम लोग यहीं पर रह रही है. పెద్ద ఎత్తున వచ్చిన వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటిదాకా 100 మంది చనిపోయారు. 27 జిల్లాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. 8,40,000 మంది వరదలతో నిరాశ్రయులయ్యారని తెలిపారు అధికారులు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హిమంత బిశ్వ శర్మ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 50,000 మంది షెల్టర్లలో ఉన్నారు. వరదలు, కొండచర్యలు విరిగిపడుతుండటంతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ రెస్క్యూ టీంలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. కీలక హైవేలపై రాకపోకలు నిలిపివేశారు. పలు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. పలు పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరప్రదేశ్లో ఎడతెరిపిలేని వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనం అల్లాడిపోతున్నారు. 17 జిల్లాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉంది. గత 2 రోజుల్లో 8 మంది మృతి చెందారు. లఖీంపూర్ ఖేరి, బలరాంపూర్, ఖుషీనగర్, షాజహాన్ నగర్, సిద్ధార్థ్ నగర్, అయోధ్య సహా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. గత 10 రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. చమోలి దగ్గర నేషనల్ హైవే 7పై కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరద బాధిత ప్రాంతాల్లో యూపీ సీఎం యోగి ఏరియల్ రివ్యూ చేశారు. బోట్లో బాధిత ప్రాంతాలకు వెళ్లి పరామర్శించారు. వరదలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయి. హైవేలు సహా 70 రోడ్లు మూసివేశారు. మరో 4-5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. బీహార్లో కుండపోత బీభత్సం సృష్టించింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
కోసీ నది నీటి మట్టం పెరగడంతో వరద ముప్పు పొంచి ఉంది. బీహార్లోని నదుల నీటి మట్టం పెరగడంతో 7 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వరదలకు బీహార్లో మరో బ్రిడ్జి కుప్పకూలింది. మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలు కురిశాయి. సూరత్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 4 గంటల్లోనే 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కుమ్మేసింది. మరో 3 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. అటు జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దేశంలో 23 రాష్ట్రాల్ని ఐఎండీ అలర్ట్ చేసింది. రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 5 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. గుజరాత్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిషా, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, అండమాన్, నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పలు గ్రామాలు వరదల బారిన పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా గ్రామాలు, పట్టణాలు నీట మునిగిపోతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. భారీ వర్షాల వల్ల నదులు, జలాశయాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో ఆలయాలు మునిగిపోయాయి. కేరళలోని మనప్పురం శ్రీ మహాదేవ ఆలయం నీట మునిగింది. వరద పోటు తక్కువగా ఉండడంతో భుజాల్లోతు నీటిలో ఈదుకుంటూ వెళ్లి శివయ్యకు పూజలు చేశారు అర్చకులు. మరోవైపు కర్ణాటకని కూడా ముంచెత్తిన వాన విషాదాన్ని మిగిల్చింది. రోడ్ సైడ్లో ఉన్న ఓ హోటల్పై కొండచర్యలు విరిగిపడి 7 మృతి చెందారు. దేశవ్యాప్తంగా వర్షాలు కుమ్మేస్తున్నాయి. వానాకాలం ప్రారంభంలో కరుణించని వరుణుడు ఇప్పుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెరియార్ రివర్ కూడా పరవళ్లు తొక్కుతోంది. పెరియార్ నది వరద నీటిలో అడువాలోని మనప్పురం శ్రీ మహాదేవ ఆలయం నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాలలోతు నీళ్లలో ఎదుకుంటూ వెళ్లి మహాశివుడికి పూజలు చేస్తున్నారు. కేరళలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు వృక్షాలు నేలకూలాయి. వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బ్యాడ్ వెదర్తో కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వాహనాల రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అనుమతి ఇవ్వడం లేదు. అటు మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. షిప్రా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీళ్లు ఉజ్జయిని ఆలయం పరిసరాల్లోకి వచ్చాయి. దాదాపు గుడి సగం వరకు మునిగిపోయింది. మోకాల్లోతు నీటిలోనే వెళ్లి పూజారులు పూజలు చేస్తున్నారు. बड़े दिन बाद आज शिप्रा मैया उफान पर है और रात्रि से ही पानी गिर रहा है और सुबह तो नॉर्मल स्थिति थी, लेकिन अब पानी शिप्रा मैया का बहुत बढ़ रहा है. नदी चारों तरफ जलमग्न हो चुके हैं और यहाँ पर बड़े पुल की 24 घंटे में आने की संभावना है और पूरा शासन प्रशासन अलर्ट है. ఈ ఆలయం పరిసరాల్లో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. భారీ వర్షంలో కొందరు భక్తులు ఆలయానికి వస్తున్నారు. షిప్రా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయి. ये सर राम घाट है और राम घाट पे अभी जल स्तर निरंतर बढ़ रहा है और अपने उज्जैन में तो बारिश थमी हुई है. ये कई देवास है, इंदौर है, इस तरफ कहीं पानी गिरा है, उससे लगातार जल स्तर बढ़ रहा है शिप्रा का.
గోవా, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటకతో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో మరింత అలర్ట్ అయ్యారు. కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. కార్వార్, అంకోలా, కుంటా, హొన్నావర్, భత్కల్, సిర్సి, సిద్ధాపూర్, ఎల్లాపూర్, దండేలి, జోయిడాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వాతావరణం అనుకూలించే వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. ఇక ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతోంది. ಲ್ಯಾಂಡ್ ಸ್ಪ್ಲಿಟ್ ಅಂತಂದ್ರೆ ಮಲೆನಾಡು ಇರೋದ್ರಿಂದ ಹಾಗೆ ಆಗ್ತದೆ. ಲ್ಯಾಂಡ್ ಸ್ಪ್ಲಿಟ್ ಆಗುತ್ತೆ ಅಂದ ತಕ್ಷಣ ನಾವು ಮಳೆ ಬರೋದು ನಿಲ್ಸಕ್ಕಾಗಲ್ಲ, ಮಳೆ ಬರಲೇಬೇಕು. ನಮ್ಗೆ ಸಕಲೇಶ್ಪುರ ಜನತೆಗೆ ಮಿನಿಮಮ್ 70ರಿಂದ 80 ಇಂಚ್ ಮಳೆ ಬರಲೇಬೇಕು. ಲ್ಯಾಂಡ್ ಸ್ಪ್ಲಿಟ್ ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಈಗ ಕೆಲವರೆಲ್ಲ ಅಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲೆಲ್ಲ ಗುಡ್ಡ ಕಡಿದ್ಬಿಟ್ಟು ಮನೆ ಮಾಡ್ತಾರೆ. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా, సిరాలి రోడ్డుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొండచర్యలు విరిగి రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్పై పడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 5గురున్నారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రాబోయే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. 23 రాష్ట్రాల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నదీ పరివాహక ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కర్ణాటక, కోస్తాంధ్రలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 5 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. 19న మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. వరుస అల్పపీడనాలతో తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ 2 అల్పపీడనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో జోరు వానలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది. ఒడిశా తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే వారం పాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. సోమవారం రాష్ట్రంలో సగటున 1.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సగటున 4.39 సెంటీమీటర్ల వర్షం కురవగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.33 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లాలో 4.16 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4.04 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా
పలుచోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు పలుచోట్ల భారీ వర్షపాతం రికార్డైంది. నిజామాబాద్ జిల్లా సలూరాలో 126 మిల్లీమీటర్లు, నవీపేటలో 116, కరీంనగర్ జిల్లా గంగాధరలో 117 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలో ఈశాన్య జిల్లాలపై అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 7 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. హైదరాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయంలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు. ప్రస్తుతానికి నీటి మట్టం 513 అడుగులు దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హుస్సేన్ సాగర్లో చేరుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతోంది. కృష్ణా, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, కర్నూలు, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కృష్ణా జిల్లా కృత్తివెన్నులో 65.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో రోజంతా వర్షం కురవడంతో రహదారులపై వరద నీరు నిలిచింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. విదర్భకు ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, గురు, శుక్రవారాల్లో 2-3 చోట్ల అతి భారీ వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అనకాపల్లి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా జోరు వానలు కుమ్మేస్తున్నాయి. వానాకాలం మొదట్లో జాడలేని వర్షాలు ఇప్పుడు దంచి కొడుతున్నాయి. ఉత్తరాదిలో వర్ష బీభత్సం మరీ ఎక్కువగా ఉంది. దక్షిణాదిలో మాత్రం ఆ స్థాయిలో వర్షాలు లేవు. మొత్తానికి వానలు ఇలాగే కొన్ని రోజులు కొనసాగితే ప్రాజెక్టులు నిండుతాయని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళ ఫోకస్. నమస్తే.